पद्मार्कं गजाननमहर्निशं अनेकदन्तं एकदन्तं वास्महे सरस्वती नमस्तुभ्यं भगवती आरती पूजयतु बिम्बानना समाकारे ब्रह्मस्वरूपिणी वासरपीठ नलये सरस्वती नमोस्तुते। పదివేల శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 అది వెంకటాచలమఖిలోనతము అదిగో బ్రహ్మాదులకపు రూపము అది వెంకటాచలమఖిలోనతము అదిగో బ్రహ్మాదులకపు రూపము అదిగో శ్రీ నిత్య నివాసమఖిలమునులకు అదివో శ్రీ నిత్య నివాసమఖిలమునులకు అది చూడు అది మృక్కుడు అది చూడుడది మృక్కుడానందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము ముంగిట నల్లదివో మూలమున్నదనము ముంగిట నల్లదివో మూలమున్నదనము బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది భావింప సకల సంపద రూపమదివో భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము శ్రీ
శ్రీహరివాసము శ్రీహరివాసము. స్వాగతం సుస్వాగతం. మా చిన్నారులను ప్రేమామృతాలతో ఆశీర్వచనాలు అందిస్తూ చక్కని సుశిక్షితమైనటువంటి హృదయోల్లాసమైన ఆనంద భరితమైనటువంటి వారి యొక్క మానసిక వికసిత చాంచల్యాన్ని పెంపొందిస్తూ అందరినీ రాబో పబ్లిక్ పరీక్షలకు ఉత్తేజపరుస్తూ మీరందరి ఆశీర్వాదాన్ని కోరుతూ ప్రప్రథమంగా మన పాఠశాల ప్రిన్సిపల్ గారైనటువంటి శ్రీ శ్రీనివాసులు సార్ గారిని అధ్యక్ష స్థానాన్ని అలంకరించవలసిందిగా కరతాళ ధ్వనులతో ఆహ్వానిస్తున్నాం. బయట ఉన్నటువంటి శ్రీ గోపి సార్ గారికి కూడా మనందరి తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. ఇక్కడ మాటని అంటే నేనంటేనే మాటని అని కాదు, పిల్లలంటేనే నా హృదయ ప్రతి విద్యార్థుల కోసం రచిస్తున్నటువంటి ఒకటని భావి పౌరులుగా చల్లని మమతల మాలికలల్లి విద్యనందించు ఉపాధ్యాయ బృందమునకు స్వాగతం స్వాగతం స్వాగతం. అందరికీ ప్రత్యేక ఆహ్వానంతో స్వాగతం పలుకుతున్నాం. నేడు ఈ సమావేశాన్ని అధ్యక్షుల వారు నిర్వహించాల్సి వస్తుందిగా వారిని ఆహ్వానిస్తున్నారు. తెలుగు ఉపాధ్యాయుడు గురుదేవ్ సార్ని ఈ సమావేశానికి అధ్యక్షులు వహించగా ఫేర్వెల్ వీడ్కోలు సమావేశానికి సరస్వతి పూజా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా తోటి ఉపాధ్యాయులకు అందరికీ స్వాగతం సుస్వాగతం. విద్యార్థులకు అందరికీ నా ఆశీస్సులు. And study well and try to become great persons. Finally, I want to say one thing. Hard work is, we must believe in hard work because it can change our life. So what can change our life? Only hard work can change our life. So keep it. మీరందరూ కూడా రాబో పరీక్షలకి చక్కగా ఉత్తీర్ణత సాధించడానికి, మంచి ఫలితాలను పెంపొందించుకోవడానికి మార్గాన్ని సూచించుకుంటూ అకుంఠితమైనటువంటి దీక్ష మీలో దృఢ సంకల్పంగా భావించి విజయాన్ని అందుకోవడానికి ప్రయత్నించాలని మా అందరి తరఫున మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం. అందుకే చెప్పారు, మేము పాఠ్యాంశాలను బోధిస్తున్నప్పుడు కానీ, మీలో ఉన్నటువంటి క్రమశిక్షణ రాహిత్యమైనటువంటి సమయాల్లో కానీ కొన్ని పరుషమైనటువంటి మాటలను కానీ లేదంటే కొంత మీలో ఇబ్బందిని కలిగించడానికి, మీలో మంచి మార్గాన్ని చూపించడానికి, మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అందుకే తెలుగులో పద్యం చెప్పారు, చాకి కోకలుతికి చీకాకు పడచేసి మైల తీసి లెస్స మడచినట్టు బుద్ధి చెప్పువాడు బుద్ధి తేనేమయ విశ్వధాభిరామ వినరవేమ అన్నారు. మాసిన బట్టలను చక్కగా ఉతికి నీళ్లలో అలిమి ఆరేస్తే తిరిగి మళ్ళీ తేజవంతంగా ధరించడానికి ఎలా తయారవుతాయో అలాగే మీలో ఉన్నటువంటి చెడు లక్షణాలను పోగొట్టడానికి ఉపాధ్యాయులకి ఆ వెసులుబాటు ఉంది. వాటన్నిటినీ మీరు మనసును ఉంచుకోకుండా చక్కగా చదివి మంచి భవిష్యత్తులో ముందుకు వెళ్తారని మేమందరం ఆశిస్తూ ఈ అవకాశం మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టుగా ఉండాలి. సమాజంలో స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో అణచివేతకు గురి కాకుండా ఉండాలంటే మీరు బాగా చదువు. మీకు అర్థం కావడం లేదు. మేము ఎన్నో ఇవి చూస్తుంటాం, అవన్నీ చూసి మీకు చెప్తాం. మాకు చదువుకుంటామా, మంచి పొజిషన్కి రావాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. అప్పుడు మాత్రమే స్త్రీ అబల కాదు సబల అని నిరూపించాలి. బాగా చదువుకోవాలి, బాగా చదువుకొని మీ కాళ్ళ మీద నిలబడగలంటే మీకు ఎటువంటి అపాయం ఆపద జరగదు రేపు భవిష్యత్తులో. మీరు కానీ సరిగా చదువుకోలేదు, ఒకరి మీద డిపెండ్ అయినారంటే రేపు మీకు అన్యాయం జరగచ్చు.
ఆ అన్యాయం రేపు జరగకుండా మీరు చూసుకోవాలంటే ఈ రోజు మీరు బాగా చదువుకోవాలి. మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టుగా మీరు చేసుకోవాలి. ఆ అవకాశం మీకు పాఠశాలలోనే కలుగుతుంది. ఇది వదిలేశారంటే రేపు మీకు ఎలాంటి అన్యాయం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. చాలామంది ఒక 100 రూపాయలు సొంతంగా సంపాదించుకోలేక ఇంకోటి మీద ఆధారపడి పిల్లలకి ఒక 100 రూపాయలు ఇవ్వాలన్నా కూడా వేరొకరి మీద ఆధారపడి తీసి ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి ఇది ఉండకూడదు. సంపాదించే శక్తి మీకు రావాలి. మీ కాళ్ళ మీద మీరు నిలబడుకోవాలి. అప్పుడే మీరు అణచివేతకు గురి కాకుండా ఉంటారు. స్త్రీలు ముఖ్యంగా ప్రతి సమాజంలో అందరూ అణచివేతకు గురి కాకుండా ఉండాలంటే మీరంతా బాగా చదువుకోవాలి. ఆ అవకాశం మీకు గవర్నమెంట్ ఎన్నో రకాలుగా కల్పిస్తూ ఉంది. ప్రతి మన హెచ్ఎం సార్ చెప్పినట్టు మీకు ఒక మంచి ఆయుధం ఏమంటే చదివే. ఈ కాలం పెట్టుబడి మంచి జీవితాన్ని అలవర్చుకోవాలంటే ఒక చదివే అన్నమాట. బాగా చదివి మార్కులు సంపాదిస్తే ఆటోమేటిక్గా మీరు ఎన్నుకున్న జాబ్ వస్తుంది. మీరు ఎన్నుకున్నటువంటి లైఫ్ని మీరు సాధిస్తారు. మనం చేసే ప్రతి పని, అది మంచి పని కావచ్చు, చెడు పని కావచ్చు, అది మన నీడలాగా మన వెంటాడుతుంది. జీవితంలో మంచి రిజల్ట్ కావచ్చు, బ్యాడ్ రిజల్ట్ కావచ్చు. ఖచ్చితంగా మనము మంచి చేస్తే మంచి అనుభవిస్తాము, చెడు చేస్తే చెడు ఫలితాలు ఎదుర్కోవాలి. కాబట్టి మీరంటే ఎందుకు చెప్తున్నానంటే మంచి సత్ప్రవర్తనతో, ప్రవర్తన అనేది చాలా ముఖ్యము. తర్వాత దానికి తగినట్లు ఒక హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. మంచి ప్రవర్తనతో కష్టపడి చదివి మీ అమ్మ మీ నాన్న బాగా కష్టపడుతుంటారు పాపం. ఈరోజు దాదాపు అందరూ కూడా పేద పిల్లలే. ఒక ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రభుత్వ కళాశాలలో కానీ చదువుతున్నారంటే చాలా పేద పిల్లలు. కాబట్టి ఏం చేయాలంటే మనము ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన అమ్మ నాన్న ఏం కష్టపడుతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆశయాలకు అనుకూలంగా మనం చదువుతున్నామా లేదా, ఎందుకు చదవలేకపోతున్నాము, అదేవిధంగా ప్రతి సబ్జెక్టులోనూ మన టార్గెట్కి అనుకూలంగా మార్కులు వస్తున్నాయా లేదా, రాలేదనుకో మనం ఎక్కడ మనము తప్పు చేస్తున్నాం, ఆ తప్పును ఎలా సరిదిద్దుకొని మన టార్గెట్ అచీవ్ కావాలా, రీచ్ కావాలా అనేదే మీ ధ్యేయం ఉండాలి. నుండి దోషులు తప్పించుకోవచ్చు. ఒక నిర్దోషి శిక్ష పడకూడదు. మీరు బయట చదువుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు, చదవచ్చు. కానీ చదవలేని ఒక్క అమ్మాయి కోసమన్నా ఈ కాలేజ్ స్థాపించాలని కృత నిశ్చయంతో ఇక్కడ స్థాపించడం జరిగింది. మొదట మేము గమనించినటువంటి విషయాలు ఏమంటే వీటికి విలువే ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత మీరు సక్సెస్ఫుల్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత డీసెట్ అనే ఎగ్జామ్ కూడా ఉంది. టీచర్ ప్రొఫెషన్లోకి ఎవరన్నా రావాలనుకుంటే కూడా ఈ ఏప్రిల్ తర్వాత మేలో కానీ ఎగ్జామ్ ఉంటుంది. సో దానికి మీరు అప్లై చేసుకుంటే 2 years కోర్సు కార్మికనగరం డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్లో మీకు సీట్ వస్తే అక్కడ 2 ఏళ్ళు ట్రైనింగ్ కూడా మీరు చేసే అవకాశం ఉంటుంది. తద్వారా మీరు టెట్ ఎగ్జామ్ రాసి మంచి మార్కులతో క్వాలిఫై అయితే డిఎస్సి రాసుకొని వెంటనే కూడా 20-21 సంవత్సరాల్లోనే మీరు ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించవచ్చు. సో ఆ అవకాశం కూడా మీకు ఉంది. ఎప్పుడు ఈ ఇంటర్మీడియట్ బాగా కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి డీసెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి అప్పుడు అడ్మిషన్ వస్తే మీకు అవకాశం ఉంది. సో ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా నా కోసం నేను చదువుతున్నాను, ఈ 1 గంట సేపు నేను మేల్కోవడం అనేది నా భవిష్యత్తు నిర్ణయిస్తుంది, నా భవిష్యత్తు బంగారు బాటగా ఉండాలి అనుకుంటే ఈరోజు 1 గంట నిద్రని త్యాగం చేయాలి. ఈ 15 రోజులు త్యాగం చేసేది మీ భవిష్యత్తులో వాళ్ళకి మంచి నమ్మకం కుదరాలి అంటే మన యొక్క ప్రవర్తన మంచిగా ఉండాలి, వాళ్ళని గౌరవించాలి. అదేవిధంగా సమాజంలో కూడా మనకి మంచి గుర్తింపు వచ్చే విధంగా నడుచుకోవాలి. వాళ్ళు ఏం చెప్తే అది నమ్మాలి. మనకు తెలిసిందే గొప్ప అనుకోకూడదు. తల్లిదండ్రులు ఎందుకు చెప్తున్నారు ఆ విషయాన్ని గుర్తించాలి. అదేవిధంగా తరగతి గదిలోకి వచ్చిన తర్వాత ప్రతి టీచర్ కూడా ప్రతిరోజు మీకు గైడ్ చేస్తూనే ఉన్నాం. ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎవరు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఇలా చెప్తూనే ఉన్నాము. కానీ మీరేమంటున్నారు, ఎంతసేపు ప్రెజర్ మా మీదేనా సార్? ఈ మధ్య సార్ అన్నట్టు లేకపోయినా కూడా పర్లేదు, కంటిన్యూస్ ఎఫర్ట్ అనేది ఉండాలా, డిసిప్లిన్ అనేది ఉండాలి. ఆ రెండు కానీ
ఒకదాంతో కోఆర్డినేట్ చేసుకుని వెళ్తుందంటే సక్సెస్ అనేది ఖచ్చితంగా మన వెంటే వస్తుంది. కాబట్టి ఈ 2 విషయాలు ఫాలో చేస్తారని కోరుకుంటూ ఇంటర్మీడియట్ ఎగ్జామ్లోను మీ లైఫ్లోను సక్సెస్ని ఆశిస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఉండదు కాబట్టి మీకు మీరే ఏదైనా ఒక పనిని కల్పించుకోండి. అమ్మకు సహాయం చేస్తూ, నాన్నకు సహాయం చేస్తూ, మీ చదువు పట్ల మీరు శ్రద్ధ వహిస్తూ ఏం చేయాలంటే కొత్త పనిని మీరు ప్లే చేసుకోండి. ఎక్కడ ఇంటి లోపలే, బడి లోపలే ప్లే చేసుకునేసి దాని మీద మీరు శ్రద్ధ పెట్టి సాధించి ఇంకా పెద్దవాళ్ళు కావాలని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. తర్వాత చిన్న అవకాశం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. అస్మే దేవాసో వపుషే చికిత్సతరమాశిలా దంపతి వామమశ్నుతః. పుమాన్ పుత్రో జాయతే విందతే వస్వథ విశ్వే అరపా ఏధతే గృహః. ఆశీర్దాజా దంపతి వామమశ్నుతా వరిష్టో రాజः సచతాగం సమోకసా. య ఆసిచత్సందుగ్ధం కుంభ్యాసహేష్టేన యామన్నమతిం జహాతు సః. सर्पिर्ग्रीवी पीवर्यस्य जाजापीवानः पुत्रा अकृशासो अस्य. सहजा निर्यः सुमखस्य मान इन्द्रायाशिरगुम् सह कुम्भ्यादात्. आशीर्म ऊर्जमुत सुप्रजास्त्वमिषम् दधातु द्रविणगुम् सवर्चसम्. संजजन् क्षेत्राणि सहसाहमिन्द्र कृण्वानो अन्यागम् अधरान् सपत्नान्. आशिषमेवैतामाशास्ते पूर्णपात्रे अन्ततो नुष्टुभा चतुष्पद्वा. एतच्छन्दः प्रतिष्ठितम् पत्न्यै पूर्णपात्रे भवति. अस्मिन् लोके प्रतिष्ठानीति अस्मिन्नेव लोके प्रतिष्ठति. अथो वाग्वा अनुष्टुके वाङ्मिथुनम्. आपोरेतः प्रजननम्. एतस्माद्वै मिथुनाद्विद्योतमानस्तनगन् वर्षति. रेतः सिञ्चन् प्रजास्प्रजनयन्. यद्वै यज्ञस्य ब्रह्मणा युज्यते ब्रह्मणा वै तस्य विमोकः. अद्भिः शान्तिः. विमुक्तं वा एतर्हि योक्त्रम् ब्रह्मणा. आदाजैनत्पत्नी सहाप उपगृह्णीते शान्त्यै. अञ्जलौ पूर्णपात्रमानयति. रेत एवास्याम् प्रजाम् दधाति. प्रजा